హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవి అను డైరీస్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా మంత్స్ తర్వాత నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈరోజు. సో లాస్ట్ ఇయర్ మేము 2025లో ఫాల్ సీజన్లో న్యూ హ్యాంప్షైర్ అనే ప్లేస్కి వెళ్ళాము. మొత్తం 3 days ట్రిప్. ఫస్ట్ డే అంతా జర్నీకి అయిపోయింది. సో నెక్స్ట్ 2 days మేము ఏమేం ప్లేసెస్ కవర్ చేసామన్నది మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది డే 1 వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో మేము డెలావేర్ స్టేట్లో ఉంటాము. డెలావేర్ స్టేట్ నుండి న్యూ హ్యాంప్షైర్ స్టేట్కి 8.5 hours జర్నీ. మధ్యలో 4 states వస్తాయి: న్యూ జెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్ అండ్ మసాచ్యుసెట్స్. ఇప్పుడు న్యూ జెర్సీ క్రాస్ అయ్యి న్యూయార్క్లోకి ఎంటర్ అవుతాము. న్యూ జెర్సీ న్యూయార్క్ కనెక్షన్ బ్రిడ్జ్ జార్జ్ వాషింగ్టన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ క్రాస్ అవుతూనే మనం న్యూయార్క్లోకి ఎంటర్ అయిపోతాం. బ్రిడ్జ్కి రైట్ సైడ్ అంతా మనకి న్యూయార్క్ సిటీ, హడ్సన్ రివర్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అంతా న్యూ జెర్సీ కనిపిస్తుంది. అయిపోయింది, న్యూయార్క్ వచ్చేసాం. న్యూయార్క్లోకి వచ్చామా? థర్డ్ టైం న్యూయార్క్లో అడుగు పెట్టాం మళ్ళీ. సో న్యూయార్క్ సిటీలోకి వెళ్ళాము. I-95 నార్త్ హైవే మీద వెళ్ళిపోతాము. ఇది కనెక్టికట్ హైవే. కనెక్టికట్ వచ్చిన తర్వాత ఇంకా అసలు ఒక్క షాప్ కూడా కనిపించదు. దారిలో అక్కడక్కడ డంకిన్ డోనట్ షాప్స్ ఉంటాయి, మధ్యలో గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి అంతే. సో 2 hours డంకిన్ డోనట్స్ దగ్గర ఆగి రెస్ట్ తీసుకుంటూ న్యూ హ్యాంప్షైర్ రీచ్ అయిపోయాము. చాలా చిన్న రోడ్డు, అటు ఇటు మొత్తం కొండలు ఉంటాయంట. మార్నింగ్ లేచాక చూడాలి అసలు ఎలా ఉంటుందో. ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అయితే నైట్ 12:30 అయింది మేము హోటల్ రీచ్ అయ్యేసరికి. హోటల్ వచ్చేసాం, వేసైడ్ ఇన్ హోటల్. రెస్ట్ రూమ్. హే ఆర్యా, ఎక్కడికి వచ్చాం మనం? న్యూ ఆర్య బాగా టైర్డ్ అయింది, పాపం నిద్ర వచ్చేసింది, పడుకుని పోయింది. మార్నింగ్ ఎర్లీగా లేచి రెడీ అయిపోయాం. ఇది బాల్కనీ పక్కనే రివర్ కూడా ఫ్లో అవుతుంది. చాలా బాగుంది చూడ్డానికి. హలో గైస్, సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది న్యూ హ్యాంప్షైర్లో మేము వేసైడ్ ఇన్ హోటల్లో ఉన్నాం, బెత్లెహెమ్లో. సో మార్నింగ్ 8:30 అయింది టైం. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాం. ఫస్ట్ ఆర్టిస్ట్ బ్లఫ్ వెళ్దామని రెడీ అయ్యాము. సో పైకి కెనడా బోర్డర్ దగ్గరలోనే న్యూ హ్యాంప్షైర్ ఉంటుంది. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది ప్లేస్ చూడడానికి. ఫాల్స్ స్టార్ట్ అయిపోయి ఆకులు కూడా రాలిపోతున్నాయి ఇక్కడ. పైన కదా, నార్త్ కదా, చలి ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. నెమ్మదిగా కింద సౌత్కి వస్తుంది చలి. నెక్స్ట్ వీక్కి మాకు డెలావేర్లో ఫాల్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే ఆకులన్నీ రాలిపోయాయి, మొత్తం చెట్లకి కలర్స్ చేంజ్ అయిపోయి. నా హస్బెండ్ గ్యాస్ కొట్టించుకు రావడానికి వెళ్ళారు. నేను ఆర్య రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాం. ఇంకా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆర్టిస్ట్ బ్లఫ్ ప్లేస్ వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. తర్వాత ఫ్రాంకోనియన్ స్టేట్ పార్క్ ఉంది, అక్కడికి వెళ్తాము. ఇక్కడ మెయిన్ ప్లేసెస్ వచ్చేసి ఒక 4-5 ఉన్నాయి. ఫ్రాంకోనియన్ స్టేట్ పార్క్ ఒకటి, ఆర్టిస్ట్ బ్లఫ్ ఒకటి, క్రాఫోర్డ్ నార్త్ స్టేట్ పార్క్ ఒకటి, కంకమాగస్ హైవే అంట. ఈ 4 కవర్ చేద్దాం అనుకుంటాం ఈ 1 dayలోనే. చూడాలి. మార్నింగ్ హాట్ చాక్లెట్. ఆకులు కూడా రాలిపోయాయి తెలుసా. మనం బాల్కనీలో నేను చూస్తే బయట మొత్తం ఆకులు రాలిపోయాయి. అదే ఆకులు ఈ టైంకి ఉంటాయంట. యాక్చువల్లీ ఇది కరెక్ట్ టైం, కానీ వీళ్ళకి థండర్ స్టార్మ్ వచ్చిందంట ఇక్కడ. అందుకే చెట్లకు అసలు ఆకులే లేవు. హైక్ చేస్తున్నా చూడండి.
చేస్తున్నారు. ఆ పైకి వెళ్తాం ఇప్పుడు మనం. ఇదే ఆర్టిస్ట్ బ్లఫ్ అనుకుంటా, జనాలు అందరు చూస్తున్నారు. బాల్డ్ మౌంటైన్ ట్రైల్ హెడ్, ఫ్రాంకోనియా నాచ్ స్టేట్ పార్క్. ఆర్యా ఫస్ట్ హైక్ అండి. ఇది చూడండి ఇద్దరు ఒకసారి. బాబు ఆర్య, నువ్వు ఇప్పటి వరకు 0.2 మైల్స్ ఉంది ఇంకా అసలు వెళ్ళడానికి. సో 0.4 మైల్స్ ఆర్య నువ్వు 0.4 మైల్స్ నడిచావురా పండు. సూపర్, గుడ్ జాబ్. Oh yeah. You want this? You want this? వద్దు నాన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు 0.4 మైల్స్ కంప్లీట్ అయింది. టోటల్ 0.6 మైల్స్ వెళ్ళాలి మేము మౌంటైన్ మీదకి. సో ఇది ఆర్టిస్ట్ బ్లఫ్ అనే మౌంటైన్ న్యూ హ్యాంప్షైర్లో ఉంది. ఈ మౌంటైన్ నుండి ఫాల్ కలర్స్ చాలా బాగా కనిపిస్తాయని చెప్పారు. సో మేము ఫస్ట్ చూస్ చేసుకున్న ప్లేస్ ఇది. స్టార్టింగ్లో పర్వాలే, కొద్దిగా నడవడానికి బాగానే ఉంది. వెళ్తున్న కొద్దీ 0.4 మైల్స్ అక్కడికి వచ్చేసరికి ఎలివేషన్ కొద్దిగా బాగా ఎక్కువగా అనిపించింది. రాళ్ళు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంకా అసలు మౌంటైన్ దగ్గరికి వెళ్ళే టైంకి ఇంకా ఎలివేషన్ చాలా స్ట్రైట్గా అనిపించింది. పెద్ద పెద్ద రాళ్ళు, అలాగే నెమ్మదిగా ఆగుతూ ఎక్కాము. మా ఆర్య అయితే చాలా ఎంజాయ్ చేసింది ఫస్ట్ హైక్. ఎత్తుకుంటామన్నా రాలేదు, చాలా ఇష్టంగా నడుస్తూనే ఉంది పైన వరకు. ఎంత పైకి ఎక్కేసాం చూడు. ఓ మై గాడ్, ఇంకా చాలా ఉంది. నువ్వు ఎక్కేసి చూసారా ఎంత పెద్ద పెద్ద రాళ్ళలో. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఒక్కసారన్నా చేయాలి. ఎండ అలా కనిపిస్తుంది కానీ చూడడానికి చలి మాత్రం విపరీతమైన చలి ఉంది. ఆర్య
గుడ్ జాబ్ ఆర్యా. బయట చల్లగానే ఉంది కదా, త్వరగా వచ్చేస్తాం అనుకొని మేము వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళలేదు. కానీ కొండ మీదకి వెళ్ళిన తర్వాత చాలా వేడిగా అనిపించింది. అలసిపోయావు ఆర్యమా. గుడ్ జాబ్ నాన్న. వచ్చేసాం మనం ఆర్టిస్ట్ బ్లఫ్కి. వచ్చేసాం పైకి. గుడ్ జాబ్ నాన్న. కావాలి ఓకే తల్లి, యూ డిజర్వ్ తల్లి. ఇంత హైక్ చేసినాక ఓకే నాన్న. అరేమ్మా ఏమేం కావాలి? ఓకే తల్లి. కాదు, దిగిన క్యాప్ పడిపోయింది. దిగుతున్నంతసేపు నాన్న ఒక చాక్లెట్ డోనట్ అండ్ స్ట్రాబెర్రీ. ఆర్టిస్ట్ బ్లఫ్ నుంచి కిందకి దిగేస్తుంది. హైక్స్ రోజు చేసామంటే దెబ్బకి ముగ్గురు, వారానికి ఒకటి చేసినా చాలా. వారానికి ఒకటి చేసినా చాలా. నాన్న కావాలి, మమ్మీ వద్దు అంట. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆర్టిస్ట్ బ్లఫ్ హైక్. గుడ్ జాబ్ ఆర్య. వచ్చేసాం కిందకి, పార్కింగ్కి వచ్చేసాం. చీజ్. ఆర్య 1.2 మైల్స్ హైక్ చేసావు ఆర్య నువ్వు. గుడ్ జాబ్ ఆర్యమ్మ. పై నుంచి కిందకి వచ్చేసాం. చాలా బాగుంది హైక్. Okay. She did a good job. You did the whole mountain? Yeah, she did the exactly. ఎక్కడికి వెళ్ళొచ్చాం ఆర్య మనం? ఆర్య కార్స్ వస్తున్నాయమ్మా, పక్కకి రా.
ఫైనల్లీ ఆర్టిస్ట్ బ్లఫ్ హైక్ కంప్లీట్ చేసాము. మౌంటైన్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. మార్నింగ్ 10:30కి హైక్ స్టార్ట్ చేసాము. ఆఫ్టర్నూన్ 2 PM అయింది మేము కిందకు వచ్చేసరికి. సో మొత్తం 3.5 hours పట్టింది హైక్ అంతా కంప్లీట్ అవ్వడానికి. సో 1 hour మేము పైన మౌంటైన్ మీద టైం స్పెండ్ చేసాము. సో ఈ హైక్ ఎవరైనా చేయాలనుకుంటే వాటర్ అండ్ ఫుడ్ క్యారీ చేయండి. వెదర్ బాగుంటే అక్కడే చాలాసేపు ఉండొచ్చు, అంత బాగుంటుంది వ్యూ. సో నెక్స్ట్ వీడియోలో వైట్ మౌంటైన్స్ అండ్ 4000 meters హైట్లో స్కై రైడ్ చేసాం మేము. ఈ 2 places అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.